చేతిలో సినిమాలు లేనప్పుడల్లా జాక్వెలిన్ని ఆ సాంగ్స్ ఆదుకుంటున్నాయా? 7 years గా ఆమెతో సక్సెస్ దోబుచులాడుతుందా? వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న శ్రీలంక బ్యూటీకి అవే దిక్కయ్యాయా? చేస్తున్న మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదా? శ్రీలంక నుండి బాలీవుడ్ లోకి ఇంపోర్ట్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెస్ హిట్ సౌండ్ విని 7 ఏళ్ళు అవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు ఈ భామ. ఓవైపు హీరోయిన్, మరోవైపు ఐటెం గర్ల్ గా 2 చేతులా సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలా ఉన్నట్లు ఆ మధ్య సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరియర్ డైనమాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్ సాంగ్స్. రామ్ సేతు, సర్కస్ చిత్రాల తర్వాత పెద్దగా ఆఫర్స్ లేని టైంలో ఇమి ఇమి సాంగ్ చేసి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది జాక్వెలిన్. ఆ తర్వాత ఫతే హౌస్ఫుల్ 5లో హీరోయిన్ రోల్స్ చేసినా పెద్దగా కలిసి వచ్చింది లేదు. రైట్ 2లో స్పెషల్ సాంగ్ చేస్తే ఈమె కన్నా తమన్నా పాటికే పాపులారిటీ వచ్చింది. మెయిన్ లీడ్స్ చేస్తున్న చిత్రాలేమో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి, ఐటమ్ సాంగ్స్ చేస్తున్న చిత్రాలు సక్సెస్ కొడుతున్నప్పటికీ క్రెడిట్ మరొకరి ఖాతాలో చేరిపోతుంది. కానీ మ్యూజిక్ ఆల్బమ్స్ అరేబియన్ హార్ట్స్ ని నిలబెట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తున్నాయి. గతంలో ఏడాదికి లేదా 2 ఏళ్లకొకసారి ప్రైవేట్ ఆల్బమ్స్ లో మెరిసే జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఈ ఏడాది అప్పుడే 2 మ్యూజిక్ ఆల్బమ్స్ ని తీసుకొచ్చింది. టిక్ టిక్ తో పాటు రీసెంట్లీ దమ్ దమ్ అనే సాంగ్ దింపింది గ్లామరస్ బ్యూటీ. సినిమాల కన్నా మ్యూజిక్ ఆల్బమ్సే క్రేజీ ఆఫర్స్ ని తెచ్చిపెడుతున్నాయి అని గట్టిగా నమ్ముతోంది ఈ భామ. వీటిపై ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రెజెంట్ మిస్ శ్రీలంక చేతిలో వెల్కమ్ టు ద జంగిల్ తప్ప మరొక సినిమా లేదు. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. అప్పటి వరకు ఖాళీగా ఎందుకని వచ్చిన ఛాన్స్ సద్వినియోగపరుచుకుంటోంది ఈ భామ. గతంలో కూడా వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా సైలెంట్ కాని నితిన్ తమ్ముడు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? తను చెప్పాల్సింది కంప్లీట్ అయితే కానీ మైక్ వదలని హీరో అప్కమింగ్ మూవీ విషయంలో లిమిటెడ్గా మాట్లాడటానికి రీజన్ ఏంటి? ఇక నితిన్ సక్సెస్ వచ్చినప్పుడే మాట్లాడతాడా? రాబిన్ హుడ్ తర్వాత నితిన్ నుండి వస్తున్న మూవీ తమ్ముడు జూలై 4న థియేటర్స్లోకి రాబోతోంది. రిలీజ్ ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నుండి వస్తున్న మూవీ ఇదే. ఈ సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని మేకర్స్ గట్టిగానే చెప్తున్నారు. కానీ నితిన్ మాత్రం సైలెంట్గా స్మైల్ ఇస్తున్నాడు. చెప్పాలంటే పెద్దగా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడం లేదు. సినిమా ఈవెంట్లలో కూడా స్పీచ్లు ఇవ్వట్లేదు. తమ్ముడు అనౌన్స్మెంట్ నుండే ఎక్కువ మాట్లాడనని చెప్పిన జయం హీరో ముక్తసరిగా స్పీచ్ ముగించేస్తున్నాడు. మరి ప్రమోషన్ల సంగతి ఏంటి అంటే వాటిని భుజానకెత్తుకున్నారు మేకర్స్ తో పాటు హీరోయిన్స్. నితిన్ ప్రమోషన్స్ చేయకపోతే ఏంటి, మేమున్నాము అని రంగంలోకి దిగారు హీరోయిన్స్. సినిమా అనౌన్స్మెంట్ నుండి రిలీజ్ వరకు మేకర్స్ తో పాటు భుజాన వేసుకొని చేస్తున్నారు. హాయ్ బాయ్ చెప్పామా అని కాకుండా అవసరమైనప్పుడల్లా లయ, వర్షా బొల్లమ్మ, స్వస్తిక, సప్తమి గౌడలు తమ్ముడు టీంకి అండగా నిలుస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్తో కలిసి ప్రమోషన్స్ ని చేస్తున్నారు. తమ్ముడు అనౌన్స్మెంట్ నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు వరుస ఇంటర్వ్యూస్, ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ ప్రమోషన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయంటే సినిమాపై గట్టి బజ్ నడిచేలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగాయి. తమ్ముడు అటు దర్శకుడికి ఇటు హీరోకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది నితిన్ ప్రమోషన్స్ ఏ లెవెల్లో చేయాలి కానీ కామ్గా ఉంటున్నాడు. దీనికి కారణం రాబిన్ హుడ్ డిజాస్టర్. భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న నితిన్ మరోసారి హిట్ ఇచ్చే బాధ్యతను వెంకీ కుడుమ్లాకు అప్పగించాడు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన రాబిన్ హుడ్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు స్టార్ హీరో. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న స్ట్రాటజీతో రాబిన్ హుడ్ కోసం పీక్స్ ప్రమోషన్స్ చేశాడు. ఎక్కడ చూసినా నితినే కనిపించాడు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా డీలా పడిపోయాడు. ఇప్పుడు ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి ఇదే రీజన్. రాబిన్ హుడ్ టైంలో ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యానన్న కారణంగా ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాడు. అలాగే ఇక తను కాకుండా తన సక్సెస్ మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఈ డైనమిక్ హీరో. జూన్ మంత్ సౌత్ బాక్సాఫీస్ బేల చూపులు చూసింది. హైప్ క్రియేట్ చేసిన తగ్ లైఫ్ తుస్సుమంది. కుబేరా రిజల్ట్ తారుమారైంది. కన్నప్ప షాక్ ఇచ్చింది. డల్ పెర్ఫార్మెన్స్ చూపించిన దక్షిణాది చిత్ర పరిశ్రమ జులైలో మాత్రం థియేటర్స్ దద్దరిల్లే చిత్రాలను ప్రిపేర్ చేస్తోంది. అవేంటో చూద్దామా? సమ్మర్ చిత్రాలను దెబ్బ కొట్టింది అనుకుంటే ఫీవర్ ముగిసిన జూన్లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు సౌత్. ఎన్నో అంచనాలతో వచ్చిన తగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడితే కుబేరా తెలుగులో సక్సెస్ అయి తమిళ్లో ఆదరణ కోల్పోయింది. చివరిలో వచ్చిన కన్నప్ప ట్రోలర్స్ కి సైతం మంచు విష్ణుపై పాజిటివిటీ క్రియేట్ అయ్యేలా చేసింది. జూన్ మాసంలో పెద్దగా పర్ఫార్మెన్స్ చూపని దక్షిణాది చిత్ర పరిశ్రమ జులైలో మాత్రం ర్యాంపేజ్ చిత్రాలను దించుతోంది. వాటిలో ఫస్ట్ వచ్చేస్తున్నాయి నితిన్ తమ్ముడు, సిద్ధార్థ్ 3 BHK. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న నితిన్, సిద్ధుకు అర్జెంట్ గా హిట్ పడాల్సిన నీడ్. సో ఈ ఇద్దరు చాలా హోప్స్ పెట్టుకున్న మూవీస్.
ఇక ఇదే రోజున తమిళ్లో సిద్ధుకు తోడుగా పరుందుపో ఫోనిక్స్ వస్తున్నాయి. సుమారు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత టాలీవుడ్ క్వీన్ అనుష్క నుండి రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఘాటి ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన క్రిష్ మూవీ జూలై 11న కట్ వేసుకుంది. యువి క్రియేషన్స్ సమర్పిస్తూ ఉండగా రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఆ నెక్స్ట్ వీకే వచ్చేస్తున్నాడు గాలి జనార్దన్ రెడ్డి సన్ కిరీటే జూనియర్ అంటూ బైలింగ్వల్ ఫిల్మ్ తో హీరోగా టెస్ట్ చేసుకోబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ కాగా జెనీలియా రీ ఎంట్రీతో పలకరించబోతోంది. ఈ సినిమా కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వరాహి బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 5 ఏళ్లు వెయిటింగ్ కి తెరపడే టైం ఆసనమైంది. హరిహర వీరమల్లు ఆగమనానికి జూలై 24న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక థియేటర్స్ కి మళ్ళీ కొత్త కల సంతరించుకోనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందించిన హరిహర వీరమల్లుపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్తున్నారు ఫహద్ ఫాజిల్ అండ్ విజయ్ సేతుపతి. తెలుగులో కాకుండా తమిళ్లో జూలై 25న 2 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మక్కల్ సెల్వన్, నిత్యా మీనన్ జంటగా తలైవన్ తలైవి, ఫహద్ వడవేలు నటిస్తున్న మారిషన్ జూలై 25న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా అడపాదడపా చిత్రాలున్నాయి. జూన్ నెలలో డల్ గా మారిన బాక్సాఫీస్ కి ఊపు తెచ్చే సినిమా ఏది కాబోతుందో చూడాలి. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్స్ వద్దు అనుకొని వదిలేస్తే కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కావాలి అంటున్నాడు. హీరోగా సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు పుట్టించాల్సిన టైంలో యాంటాగనిస్ట్ గా ఎందుకు కనిపిస్తున్నాడు? ఇక ఈ నెపోకిడ్ ఓటీటీకి పరిమితం కావాల్సిందేనా? సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉందా? ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను వరుస ఫ్లాపులు పలకరించడంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం యాంటాగనిస్ట్ పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. తానాజీతో పాటు ఆదిపురుష్, దేవరలో నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇవే పాత్రలు చేస్తే పర్మనెంట్ గా విలన్ రోల్స్ కే పరిమితం చేస్తారని త్వరగానే గ్రహించిన సైఫ్ మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ చేస్తున్నాడు. సైఫ్ నెగిటివ్ రోల్స్ వద్దనుకుంటే ఆయన సన్ ఇబ్రహీం అలీ ఖాన్ చూస్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే నాదాయంతో హీరోగా ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన ఇబ్రహీం ఇప్పుడు యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇబ్రహీం ఖుషీ కపూర్ జంటగా తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా నాదానియా ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇబ్రహీం నటన కూడా సో మార్కులే పడ్డాయి. ఇక తన హోప్స్ అన్ని సర్ జమీన్ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం కాబోతున్నానని అనుకునే టైంలో సడన్లీ యూటర్న్ తీసుకుంది ప్రాజెక్ట్. థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి రాబోతోంది. జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది ధర్మ ప్రొడక్షన్స్. జూలై 25 నుండి డిజిటల్ స్క్రీనింగ్ కు రెడీ అవుతోంది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోగా కాకుండా విలన్ రోల్ తో పలకరించబోతున్నాడు ఇబ్రహీం. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా నటిస్తోన్న సర్ జమీన్ రీసెంట్లీ టీజర్ రిలీజ్ అయింది. బొమన్ ఇరానీ సన్ కయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో పృథ్వీ ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉండగా ఇబ్రహీం అలీ ఖాన్ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు. నాదానియాలో యాక్టింగ్ పరంగా మెప్పించలేకపోయినా సైఫ్ సన్ నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకునేందుకు యాంటాగనిస్ట్ పాత్ర పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యాడో ఏమో విలన్ పాత్రకు షిఫ్ట్ అయ్యాడు. ఇలా ఆలోచించడంలో తప్పులేదు, కానీ అదే కంటిన్యూ చేస్తే నాన్నకెదురైన చేదు అనుభవమే అతన్ని వెంటాడొచ్చు. మరి ఎంతో భవిష్యత్తున్న యంగ్ బాయ్ ఎటువైపుగా అడుగులేస్తాడో వెయిట్ అండ్ వాచ్.